పుస్తలమ్మి అప్పు కడుతున్నాం. కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డాం. ఒక ఆటో యూనియన్లోనే 23 మంది డ్రైవర్లు ఎలక్ట్రికల్ ఆటోలు తెస్తే ఉద్యమమే. కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు ఆటో యూనియన్ నేత శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి చూస్తా ఉన్నాం. 3వ పేజీలో ఉంది. అరే నిజంగా ఈ ఆటో యూనియన్ల పరిస్థితి కూడా దారుణం అయిపోయింది. ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుండి ఆటో యూనియన్లకు ఇబ్బంది అయితే జరుగుతుంది. అది ఎవరు అంగీకరించినా వాస్తవమే. మరి ఇవాళ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు కదా, వాళ్ళు ఉపాధి చూపించమని చెప్పేసి అంటారు. అడుగుతూ ఉన్నారు. ఉపాధి చూపించడానికి మీకు ఏం బరువు, ఏం నొప్పి? మహాలక్ష్మి పథకంతో ఆటో కార్మికులు వీధిన పడ్డారు. ఎలక్ట్రిక్ ఆటోలు తీసేస్తే నిరసన తప్పదు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేములవాడ ఆటో యూనియన్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ సొంత పార్టీ నేతనే చెప్తుంది కదా. పాపం అందరి పరిస్థితి అదే ఉంది, పార్టీ పక్కన పెడితే. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులకు ఉపాధి కరువైంది. కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు వేములవాడ ఆటో యూనియన్ నాయకుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేకపోవడంతో ఆ ఆటోల కొనుగోలు కోసం తీసుకొచ్చిన అప్పులు భార్య మెడలో పుస్తెలు అమ్మి కడుతున్నామంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో వేములవాడ సబ్ డివిజన్లో ఆటో యూనియన్లో 1800 మంది వీధిన పడగా 23 మంది మృతి చెందారని గుర్తు చేశారు. ఆటో కార్మికుల ప్రభావం వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుందని హెచ్చరించారు. శనివారం వేములవాడలోని తిప్పపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో కార్మికుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వేములవాడ లాంటి పుణ్యక్షేత్రం కావడంతో అంతంత మాత్రంగానే కిరాయి దొరుకుతుందని, మిగతా చోట్ల ఉపాధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎలక్ట్రికల్ ఆటోలను తీసుకొచ్చే ఆలోచన ఉంటే వెంటనే విరమించజేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ వైపు శ్రీనివాస్ అధికారులకు కలిసి వినతి పత్రం అందజేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తీవ్ర నిరసన తప్పదని చెప్పేసి అన్నారు. అది ఖచ్చితంగా కాంగ్రెస్కు ఇబ్బంది అయ్యే అవకాశం 100% ఉంది. చూడాలి, ఆటో కార్మికులకు ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం అయితే వేయాలి. ఆటో కార్మికులు ఇబ్బందిన పడుతున్నారు, రోడ్డు మీద పడ్డారు. వాస్తవానికి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా పోరాటం చేస్తే డిజిటల్ మీడియా పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతుగా ఉంటుంది, పూర్తి స్థాయిలో వాళ్ళ కష్టాలను చూపిస్తుంది. ఆటో కార్మికులకు అండగా ఖచ్చితంగా డిజిటల్ మీడియా ఉంటుంది. వాళ్ళ కష్టాలను, వాళ్ళ కన్నీటిని, వాళ్ళ ఆ అప్పులను, వాళ్ళ కుప్పలను మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ప్రభుత్వానికే రుద్దే ప్రయత్నం కూడా చేస్తాం. రుద్దులేంది వాళ్ళ బాధ్యత, అది వాళ్ళ బాధ్యత.